హాయ్ గైస్, నేనైతే మా మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చాను హైదరాబాద్ నుండి నిన్ననే. సో అక్కడ క్లైమేట్ చూడండి, ఈవినింగ్ ఎంత బాగుందో, చాలా బాగుంది కదా. సో నాకైతే బజ్జీ తినాలనిపిస్తుంది. మా మమ్మీతో అయితే శనగపిండితో కాకుండా ఈసారి గోధుమ పిండితో అయితే బజ్జీ చేపించాలనుకుంటున్నాను. సో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే ఆనియన్, ఇంకా ఇంకేం కట్ చేసుకోవాలి, మిర్చి కూడా అంట. కొంచెం గట్టిగా మాట్లాడవచ్చు కదా మమ్మీ. మిర్చి దాని తర్వాత గోధుమ పిండి, ఇంకా గోధుమ పిండి, జీలకర్ర, ఇంకా వంట సోడా అయితే యాడ్ చేసి, సాల్ట్ కూడా, చిల్లీ పౌడర్ అవసరం లేదా, చిల్లీ పౌడర్ అది కూడా. సో ఏమేమైతే యాడ్ చేసుకుంటుందో చూద్దాం. ఇలా ఆనియన్ కొంచెం ఇలా సపరేట్ చేసుకోవాలి. సో ఆనియన్ దాని తర్వాత కొంచెం చిల్లీ అయితే వేసుకోవాలి. అన్నీ మీకు టేస్ట్కి సరిపోయేలాగా వేసుకోండి. మేమైతే ఒక 2-3 అలా మిర్చి అయితే యాడ్ చేసుకుంటున్నాం. దాని తర్వాత గోధుమ పిండి, మనకి ఎంత క్వాంటిటీ కావాలో అంత క్వాంటిటీ సరిపోయేలాగా మీరు గోధుమ పిండి అయితే తీసుకోండి. దాని తర్వాత సాల్ట్ కొంచెం టేస్ట్కి సరిపోయేలాగా, దాని తర్వాత కారం, దాని తర్వాత కొంచెం జీలకర్ర, దాని తర్వాత వంట సోడా. కొంచెం ఎక్కువ వేసుకోకండి, కొంచెమే. సో సింపుల్గా అయిపోతుంది రెసిపీ. ఏమన్నా అప్పటికప్పుడు తినాలనిపిస్తే గోధుమ పిండి ఎలా మన ఇంట్లో ఉంటుంది కాబట్టి సో క్విక్గా చేసుకోవచ్చు. సో వాటర్ యాడ్ చేసి కలుపుకోవాలి. ఎలా కలుపుకోవాలి ఇది అంటే బజ్జీ పిండి, బజ్జీ పిండి లాగానైతే మిక్స్ చేసుకోవాలంట. చూడండి, సో పిండిని అయితే ఇలా కలుపుకోవాలన్నమాట. దీంట్లో మీరు కరివేపాకు, కొత్తిమీర ఉంటే కూడా యాడ్ చేసుకోవచ్చు, మీ ఇష్టం. మీకు ఏం యాడ్ చేసుకోవాలనిపిస్తే అది యాడ్ చేసుకోవచ్చు. సో శనగపిండి లేనప్పుడు ఇలా అయితే ఈజీగా ఉంటుంది. చూద్దాం. ఆయిల్ వేడైన దాని తర్వాత మనం ఇవి వేసేస్తున్నాం. సో ఆయిల్ అయితే ఇప్పుడు వేడైంది. సో కొంచెం చిన్న వేసుకోవాలంట. మనం పకోడీ ఎలా అయితే వేసుకుంటామో అలానే మీడియం ఫ్లేమ్ పెట్టుకొని, సో లోపల కూడా మంచిగా కుక్ అవ్వాలి కదా. సో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా పకోడీ వేసుకునేలాగా వేసుకోవాలి. ఇది ఎవరైనా చేసుకోవచ్చు, ఇలా పెద్ద టైం కూడా ఎక్కువ పట్టదు. దీంట్లో సైడ్కి కెచప్ కానీ, కెచప్ అయితే చాలా బాగుంటుంది కదా మమ్మీ. లోపల కూడా మంచిగా మీడియం ఫ్లేమ్లో పెడితే మంచిగా కుక్ అయింది, లేదంటే హై ఫ్లేమ్లో పెట్టినామంటే లోపల అంతా పిండి అలానే ఉంటుంది కదా మమ్మీ. సో ఇలా ఫ్రై అయిపోయింది కదా, మనం ఇప్పుడు తీసుకోవడమే. రెడీ అయిపోయింది, రెడీ టు టేస్ట్. మొత్తం మిగతాది కూడా అయిపోయినాక మనం టేస్ట్ చేసి చెప్తాం, ఓకేనా. సో సెకండ్ రౌండ్ కూడా అవి చేసుకుందాం. ఈరోజు కొంచెమే క్వాంటిటీ వేస్తుంది మమ్మీ, ఎందుకంటే మా మమ్మీకి తినాలని లేదంట, నా కోసం తెలుస్తుంది అడిగినందుకు. థ్యాంక్ యూ మమ్మీ. మా ఇంటి బాల్కనీ నుండి వ్యూ అన్నమాట. సో కుకింగ్ జరుగుతుంటే గ్యాప్లో అలా ఒక వీడియో చూపిద్దామని తీస్తున్నా. ఇక్కడ మీకు ఇది హైవే, ఇది మా ఊరు. సో ఇది కూడా మంచిగా కుక్ అయిపోయింది, తీసేసుకుందాం. సో రెడీ అయిపోయింది, టేస్ట్ చేసేద్దామా. చూసారా లోపల ఎంత మంచిగా కుక్ అయిపోయిందో. సో ఇలా కుక్ అవ్వాలి. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది. కెచప్ లేదు ప్రజెంట్ అయితే, ఒకవేళ కెచప్ మీ ఇంట్లో ఉంటే కనుక, అవైలబుల్ ఉంటే దాంతో కూడా ఒకసారి ట్రై చేయండి, ఓకేనా. అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ఏమంటారు
ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా బాగుంటాయి. ఈజీగా అయిపోతుంది. ఒక 10-15 మినిట్స్లో ఇట్స్ డన్, గోయింగ్ టు బి డన్. ఓకేనా? బాయ్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.